నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇలా జరుగుతుందని అనుకున్నారా సార్? అనుకోలేదండి. ఆయన ప్రజల మనిషి, ఎప్పుడు ప్రజల పక్షం ఉండే మనిషి, అందరి క్షేమాన్ని కోరుకునే మనిషి, సామాన్య ప్రజలకు వెన్నుదన్నుగా ఉండే మనిషి, సామాన్య ప్రజల హక్కులు వాళ్ళ బతుకు జీవనము మెరుగుపడాలని ఈ రాజ్యము ఎప్పుడైనా లేనివారి పక్షం ఉండదు కాబట్టి లేని వారికి బతికే ఒక స్వేచ్ఛ స్వతంత్రం ఉండాలని కోరుకునే వ్యక్తి. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో చాలా కీలకమైన వ్యక్తి. ఆయన పేదల పక్షం ఉన్నా అందరినీ సమన్వయం చేస్తూ అందరి హక్కుల కోసం కోరినటువంటి గొప్ప మహనీయుడు. ఆరోగ్యం అనే ఒకే ఒక కారణంతో చనిపోవడము చాలా బాధాకరము. ఇది పేద ప్రజలకు జరిగినటువంటి చాలా పెద్ద అన్యాయము. ఆయన వెళ్ళిపోయినా కూడా గద్దరు యుద్ధనౌకగానే అందరి మన్నలతో అందరి మనస్సులో నిలబడి ఉంటాడు. ఈ రాబోయే రోజుల్లో ఇటువంటి తరం ఇంకా వచ్చి ప్రజల పక్షం నిలబడే పరిస్థితులు వస్తాయని మనస్ఫూర్తిగా తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం మాజీ అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్ర అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీర్ల అధ్యక్షుడిగా మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి జోహార్లు అర్పిస్తూ మీ మరణం ఎవరు మరవలేనిది. మీ ప్రతి మాట ప్రతి అడుగు ఖచ్చితంగా రాబోయే యువతరం అర్థం చేసుకొని పేద ప్రజల హక్కులను కాపాడే ప్రయత్నం చేస్తుందని నేను గద్దరన్నకు జోహార్లు అర్పిస్తున్నాను. జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న. హాస్పిటల్లో ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళి కలవడం ఏమైనా జరిగిందా మరి? హాస్పిటల్లో ఉన్న వార్తలు తెలుసుకుంటున్నాము కానీ అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. కొన్నిసార్లు ఏంటంటే ఐసీయూలో ఉన్నప్పుడు అందరిని అక్కడికి రానివారు, వారి కుటుంబ సభ్యులు కూడా రానివారు. వారు ప్రజల మనిషి కాబట్టి చాలామంది ఆయనను కలవాలనే ఆతృత పడుతున్న దాంట్లో అందరికీ ఆయననే ముందు మాటగా ఆరోగ్యరీత్యా నేను హాస్పిటల్లో ఉన్నాను, నేను మంచిగా కోలుకొని మళ్ళీ ప్రజల పక్షంగా ప్రజల శ్రేయవ కోసము నేను ముందరికి వస్తానని ఆయననే అందరికీ హాస్పిటల్ నుంచి ఇన్ఫామ్ చేసిన సందర్భం ఉంది కాబట్టి ఆయన కోరుకోవాలని అందరూ కోరుకున్నారు. కానీ తన ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడం వల్ల ఎవరు వెళ్ళిపోవడం జరిగింది. అది బాధాకరం, చాలా చాలా బాధాకరం. మీకు ఎప్పుడు తెలిసింది సార్ గద్దర్ గారు ఇంకా లేరు అని చెప్పి? గద్దర్ గారు లేరనే వార్త నిన్న మధ్యాహ్నమే తెలిసింది. మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ నెట్వర్క్లో చేతిలో ఉన్న సెల్ ఫోన్లతోనే అన్ని వార్తలు చూసే పరిస్థితి ఉంది. అసెంబ్లీ వార్తలు వింటున్న సందర్భంలోనే గద్దరన్న గారు లేరు అనే వార్త తెలిసి మేము చాలా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మీకు గద్దర్ గారికి ఎలాంటి అనుభవం ఉండే సార్? గద్దర్ గారి అభిమానిని, గద్దర్ గారి యొక్క మాట పాట అన్నిటినీ కూడా మేము గౌరవించి ఆస్వాదించిన వాళ్ళము. మేము పేద ప్రజలుగా కూటికి లేని వాళ్ళ కుటుంబం నుండి కూలి పని చేసే చదివించిన రోజుల నుండి వచ్చిన వాళ్ళుగా మేము వారిని ఎప్పుడు కూడా ఫాలో అవుతూ వస్తున్నాము. వ్యక్తిగతంగా తనతో కలిసి తిరగడం కానీ కలిసి ఉండడం కానీ లేదు. కానీ సభలు సమావేశాల్లో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం సమయంలో వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేస్తున్న ప్రయత్నాన్ని దగ్గరగా చూసిన వాళ్ళుగా మేము వారిని గుర్తిస్తున్నాము. మొదటి నుంచి కూడా గతంలో మేము స్కూల్ స్టడీస్లో ఉన్నప్పుడు కూడా గద్దరన్న గారి మీటింగ్ నిజాం కాలేజీలో జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యువ నాయకత్వంతో పాటు నేను వచ్చి మొదటిసారిగా చూడడం జరిగింది. అప్పటి నుండి వారి అభిమానిగా మేము ఉన్నాము. వారి మాట పాట వింటూ అది అందరికీ చేరి అందరూ బాగుపడాలని కోరుకుంటున్న వ్యక్తికి ఎప్పుడు సాల్యూట్ చేస్తూ ఉండాలని కోరుకునే వ్యక్తులుగానే ఉంటున్నాము. అది ఆ బాధనే చాలా చాలా మనసు గాయం చేస్తుంది.